ఈ వీడియోలో మనం త్రిభుజాలు వాటి యొక్క అణుశక్త బిందువుల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే త్రిభుజంలో ఉండే అణుశక్త బిందువులు తెలుసుకోవడానికి ముందుగా అసలు అణుశక్త బిందువు దాన్నే మిలిత బిందువు అని కూడా అంటారు. అణుశక్త బిందువు అణుశక్త రేఖలు అంటే ఏంటో చూద్దాం. అణుశక్త బిందువుని ఇంగ్లీష్లో కాంకరెంట్ పాయింట్ అంటారు. అణుశక్త రేఖలని కాంకరెంట్ లైన్స్ అంటారు. రెండు రేఖలు ఖండించుకుంటే వాటిని ఖండిత రేఖలు అంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఆ రేఖలు ఖండించుకున్న బిందువుని ఖండన బిందువు అంటారు, ఇంటర్సెక్టింగ్ పాయింట్. అయితే మిలిత రేఖలు అవ్వాలి అంటే మినిమం 3 రేఖలు అనేవి ఉండాలి, కనీసం 3 రేఖలు ఉండాలి. 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకోవాలి. ఇలా LMN అనే 3 రేఖలు మినిమం 3 ఉండాలి. 4, 5, 6 ఎన్నున్నా పర్వాలేదు, బట్ అవన్నీ కూడా ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకోవాలి. అలా ఖండించుకుంటే అటువంటి రేఖలను మిలిత రేఖలు లేదా అణుశక్త రేఖలు అంటారు, కాంకరెంట్ లైన్స్ అంటారు. 3 రేఖలు ఖండించుకుంటే అని అన్నారనుకోండి, అప్పుడు ఇలా కూడా అవ్వచ్చు. వేరు బిందువుల వద్ద ఖండించుకుంటున్నాయి, ఇలా ఉండకూడదు. 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్దే ఖండించుకుంటే ఆ బిందువునే మిలిత బిందువు లేదా అణుశక్త బిందువు అని అంటారు. మిలిత బిందువు లేదా అణుశక్త బిందువు, దాన్ని ఇంగ్లీష్లో కాంకరెంట్ పాయింట్ అని చెప్తారు. కాంకరెంట్ పాయింట్. ఇఫ్ 3 or more lines intersecting at only one point, then the point is called as concurrent point. అటువంటి మిలిత బిందువులు త్రిభుజానికి ఎన్ని ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అనేదే ఇప్పుడు మన యొక్క పాఠ్యాంశం. చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం అండి. సో దీని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఇప్పుడు మనం త్రిభుజంలో ఉండే అణుశక్త బిందువుల గురించి, మిలిత బిందువుల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి త్రిభుజానికి 7 అణుశక్త బిందువులు ఉంటాయి, 7 కాంకరెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ 7 ఎవరు అంటే గురుత్వ కేంద్రము, ఇంగ్లీష్లో సెంట్రాయిడ్ అంటారు. దాన్ని GA అనే అక్షరంతో ఇండికేట్ చేస్తారు. ఈ మిలిత బిందువుల్ని సూచించడానికి ప్రత్యేకించి కొన్ని లెటర్స్ ఇవ్వడం జరిగింది. అందులో గురుత్వ కేంద్రాన్ని Gతో ఇండికేట్ చేస్తారు. రెండవది లంబ కేంద్రం, ఆర్థో సెంటర్ అంటారు, దాన్ని Oతో ఇండికేట్ చేస్తారు. మూడవది పరివృత్త కేంద్రం, దాన్ని సర్కమ్ సెంటర్ అంటారు, Sతో ఇండికేట్ చేస్తారు. నాలుగవది అంతర్వృత్త కేంద్రం, ఇన్ సెంటర్ అంటారు, దాన్ని Iతో ఇండికేట్ చేస్తారు. ఐదవది బాహ్య వృత్త కేంద్రాలు, ఇవి 3 ఉంటాయి, X సెంటర్స్ అంటారు, I1, I2, I3. ఇక్కడ నుంచి చూస్తే 4 + 3 మొత్తం 7. కాబట్టి ప్రతి త్రిభుజానికి 7 అణుశక్త బిందువులు ఉంటాయి. అయితే ఈ 7 అణుశక్త బిందువులు ఆయా త్రిభుజాల్లో ఎలా ఉంటాయి, మరి ఆ అణుశక్త బిందువులు మిలిత బిందువులు కావాలంటే ఎటువంటి మిలిత రేఖల్ని మనం నిర్మించాల్సి ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనం గురుత్వ కేంద్రంతో ప్రారంభిద్దాం. మిలిత బిందువుల్లో మొదటిదైనటువంటి గురుత్వ కేంద్రం గురించి మనం తెలుసుకుంటున్నాం. గురుత్వ కేంద్రం నిర్మించాలంటే ముందు మనం మధ్యగత రేఖలు అనే మిలిత రేఖలని నిర్మించాల్సి ఉంటుంది. మధ్యగత రేఖ, మీడియన్ అంటే ఏంటి? త్రిభుజం ABCలో BC అనేది ఒక భుజం. ఈ BC అనే భుజానికి ఇక్కడ ఉన్నటువంటి D అనే బిందువు మధ్య బిందువు, మిడ్ పాయింట్. BC అనే భుజానికి D మిడ్ పాయింట్, మధ్య బిందువు. ఒక త్రిభుజం యొక్క శీర్షాన్ని దానికి ఎదురుగా ఉన్న భుజం యొక్క మధ్య బిందువుతో కలపగా ఏర్పడిన రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటారు, మీడియన్ అంటారు. A line segment is called as a median if a vertex of a triangle connects with the midpoint of its opposite side అని చెప్పారు. కాబట్టి ఒక త్రిభుజం యొక్క శీర్షాన్ని దాని ఎదుటి భుజం మధ్య బిందువుతో కలపగా ఏర్పడిన ఈ రేఖాఖండమే మధ్యగత రేఖ. దీనికి ఎందుకు మధ్యగత రేఖ అని పేరు పెట్టారంటే, ఈ మధ్యగత రేఖ ఈ పెద్ద త్రిభుజమైనటువంటి ABCని 2 సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజిస్తుంది. గతంలో అడిగారండి DSC SGTకి, ఒక త్రిభుజపు మధ్యగత రేఖ ఆ త్రిభుజాన్ని క్రింది ఏ విధంగా విభజించును అని అడిగారు. 2 స్వరూప త్రిభుజాలుగా విభజిస్తుందా, 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుందా, 2 సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజిస్తుందా,
పైవన్నీయునా అని అడిగారు. ఒక మధ్యగత రేఖ ఆ త్రిభుజాన్ని 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ సర్వసమాన త్రిభుజాలుగా కానీ, స్వరూప త్రిభుజాలుగా కానీ, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్గా కానీ, సిమిలర్ ట్రయాంగిల్స్గా కానీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ 2 త్రిభుజాల వైశాల్యాలు మాత్రం ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. కాబట్టి త్రిభుజ వైశాల్యాన్ని మధ్యస్థంగా విభజించగలిగినటువంటి ఈ రేఖనే మధ్యగత రేఖ అంటారు. అటువంటి మధ్యగత రేఖలు త్రిభుజానికి 3 ఉంటాయి. అలాగే ఇక్కడి నుంచి ఒక మధ్యగత రేఖ అనేది ఉంటుంది. అలాగే సి నుంచి ఒక మధ్యగత రేఖ ఉంటుంది. ఈ 3 మధ్యగత రేఖలు కలుసుకున్నటువంటి, ఖండించుకున్నటువంటి ఈ బిందువునే గురుత్వ కేంద్రము అని చెప్తారు. కాబట్టి త్రిభుజపు మధ్యగత రేఖల మిలిత బిందువును గురుత్వ కేంద్రం జి అంటారు. మనం 7 రకాల త్రిభుజాలు చెప్పాం. అల్పకోణ, అధికోణ, లంబకోణ, సమబాహు, సమద్విబాహు, విషంబాహు, లంబకోణ, సమద్విబాహు. స్టార్టింగ్లో త్రిభుజాల యొక్క రకాల దగ్గర చెప్పాను. 7 రకాల త్రిభుజాల్లో ఏ త్రిభుజానికి మధ్యగత రేఖలు గీసినా సరే ఆ మధ్యగత రేఖలు త్రిభుజం లోపలే ఉంటాయి. త్రిభుజం లోపలే మధ్యగత రేఖలు ఉంటాయి. కాబట్టి ఆ మధ్యగత రేఖల మూలంగా ఏర్పడిన గురుత్వ కేంద్రం సెంట్రాయిడ్ కూడా ఎప్పుడూ త్రిభుజానికి అంతరంగానే ఉంటుంది. కాబట్టి ఒక త్రిభుజానికి ఎప్పుడూ అంతరంగానే ఉండే బిందువు ఏది అంటే మన గురుత్వ కేంద్రం జి రాయాల్సి ఉంటుంది. గురుత్వ కేంద్రం జీకి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. అందులో ఒక పేరు చూసినట్లయితే కేంద్రాభాసము. కేంద్రాభాసము, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, కేంద్రాభాసము. ఎందుకు ఈ పేరు పెట్టారంటే ఈ త్రిభుజం యొక్క మొత్తం బరువంతా కూడా జీ దగ్గరే కేంద్రీకృతమై ఉంటుంది. ఇలా త్రిభుజాకారంలో ఉండే ఒక అట్టను పట్టుకొని అది ఎటూ పడిపోకుండా మన వేలి మీద నిలబెట్టి, ఈ ఫింగర్ మీద నిలబెట్టి పైకి లేపాలంటే మన ఫింగర్ జీ దగ్గర ఉండాలి. అలా జీ దగ్గర ఉండి ఇలా పట్టుకుంటే అది కంప్లీట్గా ఎటూ పడిపోకుండా బ్యాలెన్స్గా నిలబడుతుంది. కాబట్టి త్రిభుజం యొక్క బరువంతా జీ వద్దనే కేంద్రీకృతమైనందువలన, కేంద్రీకృతం, కేంద్రం, ఆభాసం అంటే బరువు. సో బరువంతా జీ వద్దనే కేంద్రీకృతమైనందున ఆ జీను కేంద్రాభాసం అని అంటారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీలోనే గురుత్వ కేంద్రానికి జీ అనే లెటరు ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి మరొక పేరుంది. ఏంటా పేరు అంటే సమత్రిఖండన బిందువు. సమత్రిఖండన బిందువు, పాయింట్ ఆఫ్ ట్రైజెక్షన్. 3 భాగాలు చేస్తుంది. గురుత్వ కేంద్రం అనేది ప్రతి మధ్యగత రేఖని విభజిస్తుంది. ఎలా విభజిస్తుంది అంటే ఈ శీర్షం దగ్గర నుంచి జీ వరకు ఉన్నటువంటి దూరాన్ని 2 భాగాలుగాను, జీ దగ్గర నుంచి భుజం వరకు ఉన్న భాగాన్ని 1 భాగంగాను. అంటే ఏజీ ఈజ్ టు జీడీ ఈజ్ ఈక్వల్ 2:1. పైన ఎప్పుడు 2 భాగాలు, కింద ఎప్పుడు 1 భాగం. మొత్తం ఎన్ని భాగాలైంది? 3 భాగాలైంది. అందుకే దీన్ని సమత్రిఖండన బిందువు అని అంటారు. అలాగే శీర్షం బి దగ్గర నుంచి జీ వరకు 2 భాగాల దూరం, జీ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి భుజం వరకు ఉన్నటువంటి దూరం 1 భాగంగా ఉంటుంది. అలాగే సి నుంచి జీ వరకు ఉన్న దూరం 2 భాగాలుగాను, జీ నుంచి భుజం వరకు ఉన్న భాగం 1 భాగంగాను ఉంటుంది. అలా ప్రతి మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో 3 భాగాలు చేస్తున్నందున ఈ గురుత్వ కేంద్రం జీని సమత్రిఖండన బిందువు అని కూడా అంటారు. ఇది గురుత్వ కేంద్రము, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇక దీని మీద ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రశ్నను ఫాలో అవ్వండి. త్రిభుజం ఏబీసీలో ఏడి మధ్యగత రేఖ, జి గురుత్వ కేంద్రం. ఏజీ ఈజ్ ఈక్వల్ 1.8 సెంటీమీటర్లు అయిన ఏడి పొడవెంత అంటే మధ్యగత రేఖ మీడియన్ పొడవెంత అని అడిగారు. సో ఏజీ దూరం ఇచ్చారు. ఏజీ అనేది 2 భాగాల దూరం ఉండాలి, జీడి అనేది 1 భాగం దూరం ఉండాలి. మరి ఈ 2 భాగాల దూరం ప్రశ్నలో ఇవ్వబడింది 1.8 సెంటీమీటర్లని. ఏ నుంచి జీ వరకు ఉన్న దూరం 2 భాగాలు 1.8 అయితే జీ నుంచి డి వరకు ఉన్న దూరం 1 భాగమే ఉంటుంది. అంటే 1.8లో సగం ఉంటుంది, 0.9 సెంటీమీటర్లు అవుతుంది. మరి మనల్ని ఏ నుండి డి వరకు ఉన్న మొత్తం దూరం మధ్యగత రేఖ ఏడి పొడవు ఎంత అని అడిగారు. మరి మధ్యగత రేఖ ఏడి పొడవు ఇదంతా కలిపి 3 భాగాలు అవుతుంది. కాబట్టి
ఆ 3 భాగాలు కలిపి ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇది 2 భాగాలు, ఇది 1 భాగం, కలిపితే 2.7 సెంటీమీటర్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఈ ప్రశ్నలో మధ్యగత రేఖ ఏడి పొడవు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 4.8 సెంటీమీటర్లుగా ఇచ్చారు. మీడియం తాలూకా లెంత్ 4.8 సెంటీమీటర్లు అయితే జీడి పొడవెంత? గురుత్వ కేంద్రం నుండి డి వరకు ఉన్న దూరం జీడి పొడవెంత అని అడిగారు. అక్కడ ఆప్షన్లు ఇచ్చారు. ఈ పైన ఉన్నటువంటి ఏజీ 2 భాగాలుగాను, కింద ఉన్నటువంటి జీడి 1 భాగంగా ఉంటుంది. మొత్తం కలిపితే 3 భాగాల పొడవు వస్తుంది. ఆ 3 భాగాల పొడవే ఏడి మధ్యగత రేఖ పొడవు అవుతుంది. మరి ఏడి మధ్యగత రేఖ పొడవు 4.8 సెంటీమీటర్ అని ఇచ్చారు. దీన్ని బట్టి 3 1.6ల 4.8 అవుతుంది. కాబట్టి 1 భాగం విలువ 1.6 సెంటీమీటర్లు అవుతుంది. మనల్ని ప్రశ్నలు అడిగింది జీడి యొక్క పొడవు ఎంత అని. జీడి యొక్క పొడవు 1 భాగం ఉంటుంది కాబట్టి ఆ 1 భాగమే 1.6 వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ప్రశ్నని ఫాలో అవ్వండి, కాస్త టిపికల్గా ఉంది. త్రిభుజం ఏబిసిలో ఏడి, బిఈ, సిఎఫ్ మధ్యగత రేఖల పొడవులు 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు. అలా 3 మధ్యగత రేఖలు 3 మీడియన్స్ యొక్క పొడవులు ఇచ్చారు. అయినా గురుత్వ కేంద్రం నుండి త్రిభుజ శీర్షాలకు గల దూరాల మొత్తం ఎంత అని ప్రశ్న వేశారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏడి అనేది ఒక మధ్యగత రేఖ, అది 3 వంతుల పొడవు ఉంటుంది. అందులో గురుత్వ కేంద్రం నుంచి శీర్షమైన ఏ వరకు 2 భాగాల దూరం ఉంటుంది. అలాగే బిఈ అనేటువంటి పొడవు ఎంతైతే ఉంటుందో ఆ పొడవులో 2 భాగాల పొడవులు జీ నుంచి బి వరకు ఉంటుంది. సి నుంచి ఎఫ్ వరకు ఉన్న మొత్తం దూరంలో 2 భాగాల దూరం అనేది జీ నుంచి సి వరకు ఉంటుంది. కాబట్టి గురుత్వ కేంద్రం నుంచి ఏకు, గురుత్వ కేంద్రం నుంచి బికు, గురుత్వ కేంద్రం నుంచి సికు ఉన్న దూరాలు చూస్తే ఈ జిఏ అనే దూరం ఏడి మధ్యగత రేఖ పొడవైనటువంటి 3 భాగాల్లో 2 భాగాల పొడవు ఉంది. మొత్తం 3 భాగాల్లో 2వ భాగం. కాబట్టి 2/3 ఇంటూ ఏడి అవుతుంది. అంటే ఏడీని 3 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు జిఏ అవుతుంది. ప్లస్ జీబీ, జీబీ అనేది బిఈ మధ్యగత రేఖలో 2 వంతుల భాగం. కాబట్టి మధ్యగత రేఖ మొత్తం 3 భాగాలుంటే అందులో 2 భాగాల యొక్క దూరం అనేది జీబీ అవుతుంది. అదే రకంగా జీసీ అనేదాన్ని చూసినట్లయితే ఇది 2 భాగాలు ఉంది. కాబట్టి 2/3 ఇంటూ సిఎఫ్ అవుతుంది. అందరిలోని 2/3 మనం కామన్ తీస్తే ఇక లోపల ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ 3 మధ్యగత రేఖల పొడవులు కూడా మన ప్రశ్నలో ఇచ్చారు. ఇదేమో 4 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు. ఇప్పుడు ఆ మధ్యగత రేఖలన్నీ కలిపితే 3 + 5 8, 8 + 4 12 వచ్చింది. ఇప్పుడు 12లో 2/3 వంతు దూరమే గురుత్వ కేంద్రం నుంచి శీర్షాలకు ఉన్నటువంటి దూరాల మొత్తం అవుతుంది. 3 1లు 3 4లు క్యాన్సల్. మరి 2 4 ఎంత? 8. కాబట్టి ఆ త్రిభుజంలో గురుత్వ కేంద్రం నుంచి శీర్షాలకు ఉన్న దూరాల మొత్తం 8 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ జిఏ అంటే అర్థం ఏడి మధ్యగత రేఖ 3 వంతుల దూరంలో 2 వంతుల దూరం. కాబట్టి 2/3 ఏడి అని అర్థం. అదేవిధంగా మిగతా వాళ్ళని వేసాం, వాటిని సాల్వ్ చేస్తే 8 సెంటీమీటర్లు సరైన సమాధానం అయింది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్లోని ప్రశ్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గురుత్వ కేంద్రానికి సంబంధించిన ఈ ప్రశ్న కూడా స్కూల్ అసిస్టెంట్ వారి పేపర్లోదే. ఈ ప్రశ్నలో ఏబిసి వైశాల్యం ఇవ్వడం జరిగింది 24 చదరపు సిఎం. జి అనేది ఒక గురుత్వ కేంద్రం అయితే ట్రయాంగిల్ ఏజీబీ వైశాల్యం ఎంత అని అడిగారు. ఏజీబీ వైశాల్యం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. ఏజీబీ ఈ వైశాల్యం అడిగారు. ఇది కూడా ఒక త్రిభుజమే. ఏజీసీని కలిపితే ఇది కూడా ఒక త్రిభుజం వస్తుంది, ఇదొక త్రిభుజం వస్తుంది.
గురుత్వ కేంద్రం ఎక్కడున్నా అది చేసే పని ఒకటే, 3 భాగాలుగా విభజించడం. సమత్రిఖండన బిందువు అని అన్నాం కదా, 3 భాగాలు విభజిస్తుంది. చివరికి త్రిభుజ వైశాల్యాన్ని కూడా 3 త్రిభుజాలుగా విడగొడుతుంది. సో మొత్తం త్రిభుజం ఏబీసీ వైశాల్యాన్ని ఏజీబీ వైశాల్యం, ఏజీసీ వైశాల్యం, బీజీసీ వైశాల్యాలుగా 3 సమాన భాగాలు విభజిస్తుంది. అందులో మనకి ఏజీబీ వైశాల్యం కావాలి. మరి ట్రయాంగిల్ ఏజీబీ వైశాల్యం కావాలంటే అసలు త్రిభుజ వైశాల్యాన్ని 3 సమభాగాలు చేస్తే అందులో ఒక భాగం మనకి సమాధానం అవుతుంది. మరి అసలు త్రిభుజ వైశాల్యం ఎంత? 24 చదరపు సిఎం. దాన్ని 3 భాగాలు చేస్తే 8 చదరపు సిఎం వస్తుంది. సో ప్రతి ఒక్కటి 8 చదరపు సిఎం అవుతుంది. 8, 8, 8 24 చదరపు సిఎం అవుతుంది. కాబట్టి 8 cm² అనేది ట్రయాంగిల్ ఏజీబీ వైశాల్యం అవుతుంది. ఇది గురుత్వ కేంద్రం, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. మిలిత బిందువులలో గురుత్వ కేంద్రాన్ని చూసాం. ఇప్పుడు మనం లంబ కేంద్రాన్ని, ఆర్థో సెంటర్ని తెలుసుకోబోతున్నాం. ఆర్థో సెంటర్, లంబ కేంద్రం అనేది ఉండాలి అంటే మనం ఎటువంటి మిలిత రేఖలు తీసుకోవాలి, ఎటువంటి కాంకరెంట్ లైన్స్ ఉండాలి. అక్కడ మీకు ఒక త్రిభుజం కనబడుతోంది, ఏబీసీ అనే త్రిభుజం. ఈ త్రిభుజంలో లంబములు, ఉన్నతులు అనే దాన్ని గీయాలి, ఆల్టిట్యూడ్స్ గీయాలి. ఉన్నతి ఎలా వస్తుంది? ఒక త్రిభుజం యొక్క శీర్షము నుండి దాని ఎదుటి భుజం మీదకు గీసిన లంబ పాదాన్ని ఉన్నతి అంటారు. ద పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెర్టెక్స్ టు ఇట్స్ ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్టిట్యూడ్ అని చెప్పారు. సో అటువంటి ఉన్నతులు మనం గీయాలి. ఏ దగ్గర నుంచి దాని ఎదుటి భుజానికి ఒక ఉన్నతి గీస్తే 90 డిగ్రీలు ఉండే విధంగా గీస్తే దాన్ని ఉన్నతి అంటారు. ఈ ఏడి అనే ఉన్నతిలో డి అనేది బీసీ యొక్క మధ్య బిందువు అవ్వాల్సిన అవసరం లేదు. బీసీ యొక్క మధ్య బిందువుగా మనం మధ్యగత రేఖ దగ్గర తీసుకుంటాం. ఇక్కడ అవసరమైతే మనకు లేదు. కాబట్టి ఏ నుంచి దాని ఎదుటి భుజానికి గీసిన లంబ పాదమునే ఉన్నతి అంటారు. అటువంటి ఉన్నతులు ఈ త్రిభుజానికి 3 గీయవచ్చు. బి దగ్గర నుంచి దాని ఎదుటి భుజానికి గీసిన ఉన్నతి, అలాగే సి దగ్గర నుంచి దాని ఎదుటి భుజానికి గీచిన ఉన్నతి. ఈ ఉన్నతులన్నీ కలుసుకున్నటువంటి ఈ బిందువునే లంబ కేంద్రం అని చెప్తారు. లంబ కేంద్రం, ఆర్థో సెంటర్ ఓ. కాబట్టి త్రిభుజ ఉన్నతుల మిలిత బిందువును లంబ కేంద్రం అందురు. పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్థో సెంటర్. మరి అటువంటి లంబ కేంద్రం యొక్క స్థానం అన్ని త్రిభుజాలకి ఒకేలా ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా అనేది మనం చూస్తే, గురుత్వ కేంద్రం అనేది 7 రకాల త్రిభుజాల్లో ఏ త్రిభుజానికైనా సరే త్రిభుజానికి ఎప్పుడు లోపలే ఉంటుంది, అంతరంగానే ఉంటుంది. కానీ లంబ కేంద్రం అలా కాదు. లంబ కేంద్రం యొక్క స్థానం అనేది త్రిభుజం యొక్క రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అల్పకోణ త్రిభుజాలకి తీసుకున్నట్లయితే, ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్కి కానీ మనం తీసుకున్నట్లయితే అల్పకోణ త్రిభుజాలకి అంతరంగా ఉంటుంది. ఇక్కడెక్కడో ఓ అనేది ఉంటుంది. త్రిభుజం లోపల, త్రిభుజానికి అంతరంగా ఉంటుంది. అధిక కోణ త్రిభుజాలు తీసుకున్నట్లయితే, అధిక కోణ త్రిభుజాలు అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఓ అనేది త్రిభుజానికి బాహ్యంగా బయట వైపున ఉంటుంది. కాబట్టి ఒక త్రిభుజంలో లంబ కేంద్ర స్థానం ఆ త్రిభుజానికి వెలుపల ఉంటే అది ఒక అధిక కోణ త్రిభుజం అనేది అవుతుంది. ఇక లంబకోణ త్రిభుజం తీసుకుంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజంలో ఏ శీర్షం దగ్గర అయితే లంబకోణం అనేది ఉంటుందో ఆ లంబకోణం కలిగినటువంటి శీర్షమే లంబ కేంద్రంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి కర్ణంకి ఎదురుగా ఉన్నటువంటి ఈ 90 డిగ్రీలు కలిగిన శీర్షమే లంబ కేంద్రం అవుతుంది. ఈ లంబ కేంద్రం అనేది త్రిభుజము మీద ఉంది. ఇక్కడ త్రిభుజానికి లోపల ఉంది, ఇక్కడ త్రిభుజానికి బాహ్యంగా ఉంది, ఇక్కడ త్రిభుజం మీద ఉంది. కాబట్టి ఒక త్రిభుజం యొక్క లంబ కేంద్రం ఆ త్రిభుజము మీద ఉన్నట్లయితే అది లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ లంబకోణ త్రిభుజం ఏఓబి అని మనం అనుకున్నట్లయితే, ఏ అనే శీర్షము నుంచి ఓబి మీదకు గీచిన ఉన్నతి ఆల్రెడీ అక్కడున్న భుజమే అవుతుంది. కాబట్టి ఈ ఓబి మీదకు గీచిన ఉన్నతి ఆల్రెడీ ఒక భుజమైంది. ఈ ఏఓ మీదకి బి నుంచి గీచిన ఉన్నతి ఆల్రెడీ ఓబి అనే భుజం అవుతుంది.
ఇక ఓ నుంచి ఏబి అనే భుజం మీదకు గీచిన ఉన్నతి ఇలా ఉంటుంది. ఇది 1వ ఉన్నతి, ఇది 2వ ఉన్నతి, ఇది 3వ ఉన్నతి. ఈ ఉన్నతులన్నీ కలుసుకున్న ఈ బిందువే లంబ కేంద్రం అవుతుంది. కాబట్టి అల్పకోణ త్రిభుజానికి అంతరంగాను, అధికోణ త్రిభుజానికి బాహ్యంగాను, లంబకోణ త్రిభుజానికి త్రిభుజం మీదను లంబ కేంద్రం అనేది ఉంటుంది. ఇక ఈ అధిక కోణ త్రిభుజానికి లంబ కేంద్రం ఎలా వస్తుంది అనేది మీకు ఒకసారి నేను అవగాహన పరిస్తే, ఇది ఒక అధిక కోణ త్రిభుజం. ఈ అధిక కోణ త్రిభుజం ఏబిసిలో ఏ నుంచి బీసీ మీదకు లంబం గీద్దామంటే అది 90 డిగ్రీలుగా ఉండదు. అందుకని ఈ బీసీని కాస్త పొడిగించి ఆ పొడిగించబడిన బీసీ మీదకు ఏ నుంచి ఒక లంబ రేఖను గీయాలి. ఇలా అధిక కోణ త్రిభుజానికి ఇక్కడ ఉన్నతి అనేది బయట వైపున వచ్చింది. దీన్ని కాస్త వెనక్కి పొడిగిద్దాం. అలాగే సి నుంచి దాని ఎదుటి భుజమైనటువంటి ఏబి మీదకు మనం ఉన్నతి గీద్దామంటే అది సాధ్యం కాదు. అందుకని ఏబి భుజాన్ని కాస్త పొడిగించి ఆ పొడిగించబడిన భుజం మీదకు సి దగ్గర నుంచి ఒక లంబాన్ని గీద్దాం. సి దగ్గర నుంచి గీసిన లంబం, ఆ లంబాన్ని ఇలా వెనక్కి పొడిగిస్తే ఈ 2 లంబాలు ఇక్కడ కలుసుకుంటాయి. అలాగే బి దగ్గర నుంచి దాని ఎదుటి భుజానికి గీసిన లంబం ఇది. ఆ లంబాన్ని కూడా వెనక్కి పొడిగిస్తే ఈ లంబాలన్నీ కలుసుకున్నటువంటి ఈ బిందువే లంబ కేంద్రం అవుతుంది. ఆ మాదిరిగా ఏబిసి అనేటువంటి ఈ అధిక కోణ త్రిభుజానికి ఓ అనేది బాహ్యంగా ఉంటుంది. ఆ రకంగా ఒక త్రిభుజం యొక్క రకాన్ని బట్టి లంబ కేంద్రం యొక్క స్థానం మారుతూ ఉంటుంది. మరి దీని మీద అప్లికేటెడ్గా బిట్స్ ఎలా ఇవ్వవచ్చు అని చూసినట్లయితే, ఆల్రెడీ నేను మీకు త్రిభుజాలకు సంబంధించి ఒక ప్రాపర్టీ చెప్పాను. త్రిభుజానికి 3 భుజాలు ఇస్తే అది లంబకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, అల్పకోణ త్రిభుజమా అనేది ఆ భుజాలకు స్క్వేర్లు చేయడం ద్వారా, పైథాగరస్ సిద్ధాంతం వాడడం ద్వారా మనం ఏ త్రిభుజమో చెప్పవచ్చని. అలాగే త్రిభుజానికి కోణాల నిష్పత్తిస్తే C=A+B అనే లాజిక్ ప్రకారం అది అల్పకోణ, అధిక కోణ, లంబకోణ త్రిభుజం అనేది మనం డిసైడ్ చేయొచ్చు అని చెప్పాం. కాబట్టి అక్కడ చెప్పినటువంటి ఆ ప్రాపర్టీస్ని ఇక్కడ లంబ కేంద్రం కోసం మనం యూజ్ చేసుకుందాం. ఒక 2 ప్రశ్నల్ని మనం కంపోజ్ చేద్దాం. లంబ కేంద్రానికి సంబంధించిన ఈ ప్రశ్న చూడండి. ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు 5 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క లంబ కేంద్రపు యొక్క స్థానం ఏది అని చెప్పేసి ఆప్షన్లు ఇచ్చారు. ముందు అది ఏ రకమైన త్రిభుజమో మనకి తెలిస్తే అప్పుడు ఆ త్రిభుజానికి లంబ కేంద్రం ఎక్కడ ఉంటుంది అనేది మనం నిర్ణయించవచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ఈ త్రిభుజ భుజాలలో ఏది మిక్కిలి పెద్దదైతే దాన్ని సి అనుకోమని చెప్పాం. కాబట్టి భుజాలు ఇచ్చే సందర్భంలో స్క్వేర్ చేయాలి. కాబట్టి C² 9² అంటే 81 అవుతుంది. మిగతా ఇద్దరిని AB అనుకోమని చెప్పాం కాబట్టి వాటిని స్క్వేర్ చేద్దాం. A² + B² A² అంటే 5² 25 ప్లస్ B² అంటే 8² 64 కలిపితే 89. మనం ఎప్పుడు కూడా C² నుండే చూడాలి. మరి C² నుండి చూసినట్లయితే C² విలువ A² + B² కంటే తక్కువగా ఉంది. C² 81గా ఉంది, A² + B² 89గా ఉంది. C² తక్కువగా ఉంది అంటే అల్పంగా ఉంది అని అర్థం. మరి అల్పంగా ఉందంటే ఇది ఒక అల్పకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి అల్పకోణ త్రిభుజంలో లంబ కేంద్రం అనేది త్రిభుజానికి లోపల ఉంటుంది. కాబట్టి అంతరంగా ఇంటీరియర్ పాయింట్ అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓ అనేది ఇంటీరియర్గా ఉంటుంది, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓ ఎక్స్టీరియర్గా ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓ అనేది రైట్ యాంగిల్ ఫార్మ్డ్ వెర్టెక్స్ దగ్గర ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబిసి యొక్క భుజాల పొడవులు సైడ్స్ తాలూకా లెంత్లు ఇచ్చారు. AB 12, BC 13, AC 5. చూస్తుంటే మీకు తెలిసిపోతుంది 5, 12, 13 పైథాగరస్ త్రికాలు. స్వీకృతాలు సిద్ధాంతాల దగ్గర నేను చెప్పాను ముందు మనకి ఉపయోగపడతాయని కూడా. సో 5, 12, 13 పైథాగరస్ త్రికాలు. అయితే ఎప్పుడైనా ఇలా త్రిభుజం యొక్క భుజాల పొడవులు ఇచ్చి
దాని లంబ కేంద్రం త్రిభుజం యొక్క ఏ శీర్షం వద్ద ఉంది అని ప్రశ్నలో ఇచ్చినట్టు అడిగినట్లయితే అది 100% లంబకోణ త్రిభుజమే అవుతుంది. కాబట్టి అటువంటి లంబకోణ త్రిభుజంలో మాత్రమే శీర్షం వద్ద లంబ కేంద్రం ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి ప్రశ్నలో కర్ణానికి ఎదురుగా ఏ శీర్షం అయితే ఉంటుందో దాని వద్దనే లంబ కేంద్రం ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకొని అతి పెద్దదైనటువంటి కర్ణాన్ని ఇందులో కనిపెట్టవలసి ఉంటుంది. ఇందులో అన్నిటికంటే పెద్ద భుజం ఏది? 13. కాబట్టి ఆ 13 అనేదే కర్ణం అనేది అవుతుంది. మరి కర్ణం అనేది ఏ భుజమైంది? బీసీ అనే భుజమైంది. మరి కర్ణం బీసీ అయితే ఆ బీసీకి ఎదురుగా ఉండే శీర్షం ఎవరవుతారు? ఏ అవుతుంది. కాబట్టి ఆ ఏ వద్దనే లంబ కేంద్రం అనేది ఉంటుంది. డయాగ్రామ్ చూడండి. ఇది బీసీ అనే భుజం అవుతుంది కర్ణం. లంబకోణ త్రిభుజంలో మిక్కిలి పెద్ద భుజం, ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ యర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ కర్ణం అవుతుంది. ఇది 13. ఇక్కడ ఏ ఉంటుంది. ఈ కర్ణానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఏ వద్దనే లంబకోణం అనేది ఉంటుంది. లంబకోణానికి ఎదురుగా ఉంటే కర్ణం, కర్ణంకి ఎదురుగా ఉంటే లంబకోణం. ఏబి అనేది 12 అవుతుంది. ఏసీ అనేది 5 అవుతుంది. 5, 12, 13 పైథాగరస్ త్రికాలు లంబకోణ త్రిభుజం. కాబట్టి కర్ణానికి ఎదురుగా ఉన్నటువంటి ఏ వద్దనే లంబ కేంద్రం అనేది ఉంటుంది. కాబట్టి మన ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఏ అవుతుంది. ఈ రకంగా త్రిభుజ భుజాలు ఇచ్చినప్పుడు మిక్కిలి పెద్ద భుజం ఎవరైతే ఉంటారో వారు కర్ణం అవుతారు. ఆ కర్ణానికి ఎదురుగా ఉన్న శీర్షం ఆ 2 లెటర్స్ తప్ప మిగిలిపోయిన లెటర్ అవుతుంది. అంటే బీసీలకు ఏ మిగిలిపోయింది కాబట్టి ఏ అనేది 90 డిగ్రీలు కలిగినటువంటి శీర్షం అవుతుంది. అక్కడే లంబ కేంద్రం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని సమాధానంగా మనం టిక్ పెట్టాలి. తరువాత ప్రశ్నలో కోణాల యొక్క నిష్పత్తి ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఇస్టు యాంగిల్ బి ఇస్టు యాంగిల్ సి ఇచ్చారు. 4:3:7 అని. ఆ త్రిభుజంలో లంబ కేంద్రం ఏ శీర్షం వద్ద ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి ఇస్తే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ A+B అని చెప్పమన్నాను. అన్నిటికంటే మిక్కిలి పెద్ద కోణం 7, మిగతా 2 కోణాలు 4:3. ఇక్కడ 7 అనేది 4+3కి ఈక్వల్గా ఉంది. అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అవుతుంది. ఒక త్రిభుజంలో 2 కోణాల యొక్క మొత్తం 3వ కోణానికి సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్నే లంబకోణ త్రిభుజం అంటారు. లంబకోణ త్రిభుజానికి 2 నిర్వచనాలు ఉన్నాయి. ఒక త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలైనా అది లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇంకో డెఫినిషన్, ఏ త్రిభుజంలోనైతే 2 కోణాల మొత్తం మిగిలిన 3వ కోణానికి సమానంగా ఉంటుందో దాన్నే లంబకోణ త్రిభుజం అంటారు. ఇక్కడ 7 అనేది మిగతా 2 కోణాల మొత్తం 4+3కి సమానం అయిపోయింది. కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. మరి లంబకోణ త్రిభుజంలో ఎక్కడ 90 డిగ్రీలు ఉంది? అన్నిటికంటే పెద్ద కోణం యాంగిల్ సి కాబట్టి సి దగ్గర 90 డిగ్రీలు ఉంది. మరి ఏ శీర్షం దగ్గర అయితే 90 డిగ్రీలు ఉంటుందో ఆ శీర్షం వద్దనే లంబ కేంద్రం అనేది ఉంటుంది. కాబట్టి సి వద్ద లంబ కేంద్రం అనేది ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈ ప్రశ్నకు సమాధానం అవుతుంది. మిక్కిలి పెద్ద కోణం ఎవరైతే ఉన్నారో వారు లంబకోణం అవుతారు. ఆ లంబకోణం ఉన్న శీర్షం దగ్గరే లంబ కేంద్రం ఉంటుందని చెప్పాం. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.